చేత మరి ఫరో రాజు ఒక భయంకరమైన ఆజ్ఞను జారీ చేశాడు. ఏంటి ఆజ్ఞ అంటే మరి పుట్టిన మగ బిడ్డలందరినీ కూడా, అంటే ఆడబిడ్డలను అయితే విడిచిపెట్టమన్నారు, పుట్టిన మగ బిడ్డలను అందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. మరి ఎవరికి చెప్పారంటే మరి హెబ్రీ మంత్రసానులు. మరి ఆ టైంలో ఇప్పుడు అంటే డాక్టర్స్ ఉన్నారు, కానీ ఆ టైంలో ఎవరు ఉండేవారండి? మంత్రసానులు. మరి షిఫ్రా పుయా అనే మంత్రసానుల్ని పిలిపించారు రాజు. పిలిపించి మరి హెబ్రీ స్త్రీలు కాన్పు పీటల మీద ఉండగానే ఒకవేళ వాళ్ళకు పుట్టింది మగబిడ్డ అయితే కనుక ఆ మగబిడ్డని చంపేయమని ఆజ్ఞించాడు. అప్పుడు ఆ షిఫ్రా పుయా అనే మంత్రసానులు దేవుడికి భయపడి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, రాజా, హెబ్రీ స్త్రీలైన వారు చాలా చురుకైన వారు, మేము వెళ్ళేసరికి వారు ప్రసవిస్తున్నారు అని చెప్పినప్పుడు రాజు మరలా మరొక ఆజ్ఞని జారీ చేశాడు. ఏంటి అంటే పుట్టిన మగబిడ్డలందరినీ కూడా నదిలో పారవేయండి. నిద్ర పడేమన్నాడండి, నదిలో పడేయమన్నాడు. మరి అటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఈ యోకేబేదు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారుడే ఎవరండి? మోషే. అంటే మోషే గారు పుట్టే సమయానికి మరి ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టైం. అంటే అది చాలా కష్టతరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో యోకేబేదు, అమ్రాము వీళ్ళిద్దరూ కూడా మోషేకు జన్మనిచ్చిన వారై ఉన్నారు. అమ్రాము ఎవరండి? మోషే గారి యొక్క తండ్రి. తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకేబేదు. వీరిద్దరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని ఏం చేశారండి? స్వీకరించారు. అందుకే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. మరి మోషే గారు బహుమానం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని వారు స్వీకరించారా లేదా? స్వీకరించారు. ఈ దినాలలో మనం చూసినట్లయితే ఎంతో మంది మరి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గర్భఫలాన్ని, బహుమానాన్ని తిరస్కరించిన వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. మరి ఒకవేళ వారికి ఆల్రెడీ ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, వారికి పుట్టేది ఒకవేళ మూడో బిడ్డ అయితే ఎందుకు మనకు పోషించలేం కదా, మనకి ఇంకా పోషించే శక్తి లేదు కదా అని చెప్పి అబార్షన్ చేయించుకునేవారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అవునా కాదండి? అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని వారు ఏం చేస్తున్నారండి? తిరస్కరిస్తున్నారు. కానీ ఈ లోకంలో బిడ్డలు లేక బాధపడుతున్న వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అవునా కాదండి? ఎగ్జాంపుల్ నేనే. మరి బిడ్డల కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అలాగా మరి లేక ఎంతో మంది కన్నీరు కారుస్తుంటే మరి ఇచ్చినటువంటి బహుమానాన్ని తిరస్కరించేవారు ఎంతో మంది ఉన్నారు. మరి కొంతమంది అయితే మరి మరి వివాహం అయిన వెంటనే ఒక గర్భఫలం అనేది వచ్చినట్లయితే వారు ఏం చేస్తున్నారండి? ఇప్పుడే మనకి పిల్లలు ఎందుకులే, మనం కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, మనం సరదాగా తిరుగుదాం అని చెప్పి వారు లోకాశలో పడి ఆయన ఇచ్చినటువంటి బహుమానాన్ని వారి తిరస్కరిస్తున్నారు. కానీ ఇక్కడ యోకేబేదు, అమ్రాము వీరిద్దరూ కూడా ఎంత కష్టకరమైన పరిస్థితిలో ఉన్నా, ఆ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానాన్ని వారు ఏం చేశారండి? స్వీకరించారు. వారు తిరస్కరించలేదు, ఎంతో ప్రేమగా వారు స్వీకరించిన వారు ఉన్నారు. అయితే ఈ అమ్రాము, యోకేబేదు వీరిద్దరు కూడా మరి ఏ గోత్రానికి చెందినవారండి? లేవి గోత్రానికి చెందినవారు. లేవి వంశానికి వీరిద్దరు కూడా చెందినవారు. మరి లేవి ఎవరి కుమారుడు? లేవి ఎవరి కుమారుడండి? యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకి 12 మంది సంతానం. అవునా కదండి? వారిలో మరి ఈ లేవి, మరి లేవి గోత్రానికి చెందిన వారే ఈ అమ్రాము, యోకేబేదు. అయితే ఈ అమ్రాము మరి అమ్రాముకి యోకేబేదు వరుసకి మేనత్ అవుతుందండి. ఏమవుతుందండి? మేనత్. కావాలంటే మీరు చదవచ్చు. నిర్గమకాండం 6వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. మరి వరుసకి యోకేబేదు మేనత్ వరుస అవుతుంది. అవునా కాదండి? అయినప్పటికీ బహుశా ఆమె వయసులో చిన్నదై ఉండొచ్చు. మరి వీరిద్దరు వివాహం చేసుకోవడం అనేది జరిగింది. యోకేబేదు అనే మాటకు అర్థం ఏంటి అంటే దేవుని మహిమ.
లేవి అనే మాటకు అర్థం ఏమిటి అంటే దేవుని హత్తుకొనుట. అలాగనే అమ్రాము అనే మాటకు అర్థం ఏమిటి అంటే అనుభవము లేనివాడు. అయితే ఈ దినము మనము యోకేబేదు గురించి ధ్యానించిన వారమైనా. అయితే యోకేబేదు ఉన్నటువంటి లక్షణములు ఏమిటి? ఆమె తన బిడ్డను ఎలా కాపాడుకుంది, ఆమె తన బిడ్డను ఎలా రక్షించుకుంది, ఎలా పెంచి పెద్ద చేసింది అనేది ఈరోజు మనకు ధ్యానాంశమైంది. మొట్టమొదట మరి యోకేబేదులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమై ఉంది అంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం. ఏంటండి? ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం. అంటే యోకేబేదు దేవుని పట్ల ఎంతో విశ్వాసము కలిగి ఆమె జీవించింది. అంటే ఈ యోకేబేదు దేవుని మీద విశ్వాసం ఉంచింది కనుకే ఆ బిడ్డను ఎన్ని నెలలు దాచిందండి? 3 నెలలు ఆమె దాచింది. ఎందుకు దాచింది 3 నెలలు అంటే మరి ఫరో ఒక భయంకరమైన ఆజ్ఞను జారీ చేశాడు కదండి. పుట్టిన మగబిడ్డలందరినీ చంపేయమని చెప్పినప్పుడు మరి ఆ యొక్క బిడ్డను ఆమె చాలా జాగ్రత్తగా దాచింది. ఆమె ఫరో ఆజ్ఞ కూడా భయపడలేదండి. భయపడకుండా ఎంతో ధైర్యంతో ఆ బిడ్డను దాచగలిగింది. మరి యోకేబేదుకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఆమెకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె దేవుని మీద విశ్వాసం వచ్చింది కనుకే. నా దేవుడు నా బిడ్డను రక్షిస్తాడు, నా దేవుడు నా బిడ్డను కాపాడుతాడనే అని ఆమె నమ్మి దేవుని మీద విశ్వాసం వచ్చింది కనుకే 3 నెలలు కూడా ఆమె తన బిడ్డను దాచగలిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 4 సువార్తలో కూడా ఒక్క మాటనే ఆయన సెలవిస్తారు. ఏంటి అంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ప్రతి విశ్వాసకి మొదట ఉండాల్సింది ఏంటంటే దేవుని మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నా దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఇక్కడ మరి యోకేబేదు కూడా తన బిడ్డను 3 నెలలు దాచింది. అవునా కాదండి? అట్టి విశ్వాసం అనేది మనము కూడా కలిగి ఉండాలి. అయితే ఇక్కడ యోకేబేదు మరి 3 నెలలు ఆ బిడ్డను ఎంతో జాగ్రత్తగా దాచింది. 3 నెలలు ఒక బిడ్డను దాయడం అనేది ఎంతగానో కష్టం. అవునా కాదండి? ఎందుకు? ఆమె బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఆడకుండా ఉంటాడా అండి? ఏడుస్తాడు. మరి పుట్టిన తర్వాత 3 నెలలు అంత గట్టిగా మరి ఏడకపోయినా కనీసం ఏడుస్తాడు కదండి. ఆ బిడ్డ ఏడవకుండా అయితే ఉండడు. ఇంకా మనం చూసినట్లయితే మరి రాత్రికాల సమయంలో పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అవునా కాదండి? పగలు ఎక్కువగా పడుకుంటారు. మరి ఎందుకని అలాగా చెప్పగలరా? పగలు ఎందుకు ఎక్కువగా పడుకుంటారు, రాత్రులు ఎందుకు ఎక్కువగా ఏడుస్తారు? ఎందుకు అంటే తల్లి గర్భంలో ఉండేటప్పుడంట బిడ్డ మరి తల్లి పగలంతా కదులుతూ ఉంటుంది. అవునా కాదండి? ఇటు అటు తిరుగుతున్నాం, కూర్చున్నాం, ఎలాగో కదులుతుంది. లోపల ఉన్న కడుపులో ఉన్న బిడ్డకి అది ఒక ఉయ్యాలలా ఉంటుందంటండి. ఉయ్యాలలా ఉండి ఆ బిడ్డ హాయిగా నిద్రపోతాడు పగలంతా. మరి తల్లి రాత్రికాల సమయంలో కదలకుండా పడుకుంటుంది. అవునా కాదండి? అందుచేత ఆ బిడ్డ రాత్రులంతా కూడా మరి మెలకుగా ఉంటాడు. అందుచేత మరి కడుపులో ఉన్నప్పుడు అది కొంచెం అలవాటు అవుతుంది కనుక మరి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డ మరి పగలంతా కూడా పడుకోవడము, రాత్రులు మరి ఏడవడము, ఆడుకోవడం అది చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క బిడ్డను ఆమె 3 నెలలు దాచింది. 3 నెలలు దాయడం అనేది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఎవరికైనా మరి ఆ ఏడుపు అనేది సైనికుల్లో ఎవరికైనా వినిపిస్తే చాలా ప్రమాదం. ఆ బిడ్డని చంపేస్తారు, ఆ బిడ్డతో పాటు ఆ కుటుంబాన్ని కూడా చంపేస్తారు. ఒకవేళ మరి చుట్టుపక్కల వాళ్ళు విన్నా కూడా ప్రమాదమే. ఎందుకంటే అప్పటికే హెబ్రీకి సంబంధించిన మగ బిడ్డలందరినీ కూడా చంపేశారు. పక్కింటి వాళ్ళు ఎవరు విన్నా కూడా ఏమంటారు? ఇదిగో నా బిడ్డ చనిపోయాడు కదా, యోకేబేదు బిడ్డ ఎందుకు బ్రతుకుండాలి, నేను వెళ్ళి చెప్పేస్తాను అనేవారు ఉంటారు, ఉండరండి? మన చుట్టుపక్కల కూడా ఉంటారు. అవునా కదా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు, నేను పాడైపోయింది, నాశనం అయిపోయింది కదా, వాళ్ళు కూడా అయిపోవాలి అనేవారు కూడా ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు. అలాగనే మరి యోకేబేదు బిడ్డ కూడా చనిపోవాలి అనుకునేవారు కూడా చాలా మంది ఉండే ఉంటారు.
కానీ ఆమె దేవుడి మీద విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాస కారణం చేతే ఆ బిడ్డను మరి 3 నెలలు దాచింది. ఎవరి మీద విశ్వాసం ఉంచింది? దేవుడి మీద విశ్వాసం ఉంచింది. నా దేవుడు నా బిడ్డను రక్షిస్తాడు అని ఆమె నమ్మింది. దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడి మీద మనం ఆధారపడాలి. యోకేబేదు వలె దేవుని మీద మనము విశ్వాసం కలిగి జీవించిన వారమే ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క తల్లి. ఇది కేవలం స్త్రీకి మాత్రమే కాదు, కానీ ప్రతి పురుషుడు కూడా మరి దీన్ని పాటించవలసింది. అయితే మరి యోకేబేదులో ఉన్నటువంటి మరి మరొక లక్షణం, రెండవ లక్షణం మనం చూసినట్లయితే యోకేబేదులో ఉన్నటువంటి రెండవ లక్షణము, యోకేబేదు జ్ఞానము కలిగిన స్త్రీ. ఎవరండి? జ్ఞానము కలిగిన స్త్రీ. అంటే ఈమె మరి ఎంతో జ్ఞానముగా ఆలోచించి ఇక్కడ మరి పనులు చేసింది. మరి అదే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మరి 3, 4, 5 వచనాలు ఒకసారి చదువుతారా? తరువాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకుని దానికి జిగటమొట్టు కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దాన్ని ఉంచగా వాడికేమో సంభవించినని తెలుసుకున్నట్టుకు వాడి యొక్క దూరంగా నిలిచి ఉండేను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చును. ఆమె పనికెత్తులు ఏటి ఒడ్డున నడుస్తుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికెత్తి ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తుండగా చూసి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీయుల్లో పిల్లల్లో నొకడనను. అప్పుడు వాడిని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోకేబేదు ఒక జ్ఞానము కలిగిన స్త్రీ. అంటే ఆమె ఎంతో జ్ఞానము కలిగి జ్ఞానపూరితంగా ఆలోచించి ఒక పని చేసింది. ఏంటి అంటే తన బిడ్డను రక్షించుకోవడానికి ఏం చేసిందండి? ఒక జమ్ము పెట్టెను ఆమె తయారు చేసింది. అంటే ఆమె ఎంత జ్ఞానం కలిగి ఉందో ఒకసారి ఆలోచించండి. మరి జ్ఞానము కలిగి ఒక స్త్రీ ఎలా ఉండాలి అనంటే మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే 14:1 మూడోరాలు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడోరాలు తన చేతితో తన ఇల్లును ఊడబెరుకును. చాలండి. ఇక్కడ మనం చూస్తే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటండి? తన ఇంటిని కట్టుకుంటుంది. మూడోరాలు ఏం చేస్తుంది? తన ఇంటిని తానే తన చేతులతో ఊడబెరుకుంటుంది. అంటే ఇక్కడ యోకేబేదు తన కుటుంబాన్ని కట్టుకుంది, తన ఇంటిని కట్టుకుంది, తన కుమారుణ్ణి రక్షించుకుంది. అవునా కాదండి? అంటే యోకేబేదు జ్ఞానపూరితంగా ఆలోచించి తన బిడ్డ కొరకు ఒక జమ్ము పెట్టెను తయారు చేసింది. ఒక జమ్ము పెట్టెని తీసుకుంది. మరి బంకమట్టనంతటిని కూడా సేకరించి ఒక కీలును చేసి చక్కగా ఎంతో కన్వీనియంట్గా తన బిడ్డకి సౌకర్యంగా ఉండేటట్టు ఆ యొక్క జమ్ము పెట్టెను తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో తన కుమారుడిని పెట్టిందండి. పెట్టి మరి ఆ యొక్క జమ్ము పెట్టి ఎక్కడ పెట్టిందంటండి? ఏటి ఒడ్డున. ఆ నైలు నది, ఏదైతే నైలు నది ఉందో ఆ నైలు నది దగ్గర ఏటి ఒడ్డున ఆ యొక్క జమ్ము పెట్టెను పెట్టింది. ఇక్కడ మనం చూస్తే ఈ నైలు నది అనేది ముసళ్లకు నిలయం. అంటే ఈ నైలు నదిలో ఎక్కువగా ఏముంటాయండి? ముసళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఎంతో ప్రమాదకరమైన నైలు నది అది. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క జమ్ము పెట్టెను తయారు చేసి తన బిడ్డను మరి యొక్క సౌకర్యంగా చక్కగా ఆ బిడ్డను పెట్టి ఆ యొక్క జమ్ము పెట్టిని ఏటి ఒడ్డున ఉంచి, అంత మాత్రమే కాదు కానీ మరి ఫరో కుమార్తె వచ్చే మార్గంలో ఉంచిందంటండి. అంటే ఫరో కుమార్తె ఆ మార్గంలో వస్తుందని ఆమెకి తెలిసి ఆ యొక్క పెట్టిని అక్కడ
ఉంచింది. ఈ నైలు నది అనేది మరి నైలు నదిని ఐగుప్తులైన వారు దేవతగా ఆరాధిస్తూ ఉంటారండి. వారు ఆ నదినే దేవతగా మరి పూజిస్తూ ఉంటారు. మరి ఈ యోకేబేదు ఎంతో జ్ఞానపూరితంగా ఆమె ఆలోచించింది. అవునా కాదండి? ఎంత జ్ఞానముగా ఆలోచించిందో, ఒక పెట్టెను మనం చక్కగా తయారు చేసి ఆ బిడ్డను అందులో పెట్టింది. ఇటువంటి పనులన్నీ ఎవరు చేయగలరండి? జ్ఞానం కలిగిన వారు మాత్రమే చేయగలరు. మరి ఇటువంటి మరి దీన్నే మరి బైబిల్ గ్రంథంలో కూడా ఒకరు చేసిన వారు ఉన్నారు. అంటే మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఒక ఇంజనీర్గా పనిచేసింది ఎవరో చెప్తారా? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఒక ఇంజనీర్గా పనిచేసింది ఎవరండి? నోవాహు. నోవాహు మరి జలప్రలయం నుండి తన ప్రజలను రక్షించుకోవడానికి ఒక ఓడను తయారు చేశాడు. అవునా కాదండి? అలాగనే ఇక్కడ కూడా యోకేబేదు తన బిడ్డను రక్షించుకోవడానికి ఒక జమ్ము పెట్టెను తయారు చేసి చక్కగా ఆ బిడ్డను అందులో పెట్టి ఏటి ఒడ్డున ఫరో కుమార్తె వచ్చే మార్గంలో ఆ పెట్టెని పెట్టింది. అయితే మరి యోకేబేదుకి ఇంత జ్ఞానం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఇంత జ్ఞానం మరి ఎలా సంపాదించుకుంది అంటే సామెతల గ్రంథంలో మనం చూస్తే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానములకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. అయితే ఇక్కడ జ్ఞానముకు ఆధారం ఎవరండి? దేవుడే. జ్ఞానములకు మూలం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే ఇక్కడ యోకేబేదు ఆమె ఇంత జ్ఞానంగా ఆలోచించడానికి, అలాగనే ఆమె ఇంత జ్ఞానముగా నడుచుకోవడానికి గల కారణం ఏమిటి అంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన. అంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏం సంపాదించుకుంది? జ్ఞానాన్ని సంపాదించుకుంది. అందుకే యాకోబు పత్రికలో కూడా ఒక మాట వ్రాయబడినట్టు ఏమనంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండగా ఎవరిని అడిగి తెలుసుకోవాలండి? దేవుడిని అడగాలి. తండ్రి, నాకు జ్ఞానం లేదయ్యా, నాకు వాక్యం చదవడానికి జ్ఞానం లేదు, నాకు పాటలు పాడడానికి జ్ఞానం లేదు, నాకు ప్రార్థన చేయడానికి జ్ఞానం లేదు అని మనము అడిగేవారముగా ఉండాలి. సొలొమోను మహారాజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఏం పొందుకున్నాడు? జ్ఞాన వివేకములను పొందుకున్నాడు. అట్టి జ్ఞానము మనము కూడా పొందుకోవాలి. ఇక్కడ యోకేబేదు మరి ఆమె దేవుని యందు భయభక్తులు ఉండటం వలన అట్టి జ్ఞానాన్ని సంపాదించుకుంది. జ్ఞానాన్ని సంపాదించుకుంది కనుక ఆ జ్ఞానంతో తన బిడ్డను రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. మరి మనము ఏం చేస్తున్నాము? అట్టి జ్ఞానము మనము కలిగి ఉండాలి. మన బిడ్డలను రక్షించుకోవాలంటే, మన బిడ్డలను కాపాడుకోవాలంటే అట్టి జ్ఞానము తల్లిదండ్రులైన వారు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇదే మరి యోకేబేదులో ఉన్నటువంటి రెండవ లక్షణం. మరి యోకేబేదులో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే, యోకేబేదు దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని కృప కొరకు ఎదురు చూచింది. అవునా కాదండి? ఏం చేసింది? దేవుని కృప కొరకు ఎదురు చూచింది. ఆమె మరి ఒక జమ్ము పెట్టెనైతే తయారు చేసింది, కానీ చేసి మరి ఆ యొక్క బిడ్డను అందులో పెట్టి నైలు నది ఏటి ఒడ్డున నాచులో ఆ బిడ్డను పెట్టింది. అంటే ఫరో కుమార్తె వచ్చే మార్గంలో ఆ యొక్క పెట్టెను పెట్టింది. అంత మాత్రమే కాదు, కానీ మరి అక్కడ ఎవరు చూస్తున్నారు? దూరం నుంచి తన కుమార్తె అయిన మిరియాం, అంటే మోషే గారి యొక్క అక్క, జరిగిందంతయు కూడా చూస్తూ ఉంది. కానీ యోకేబేదు ఏం చేసిందండి? మరి ఆ యొక్క పెట్టిన అక్కడ పెట్టింది. ఆమె మాత్రము దేవుని కృప కొరకు ఎదురు చూస్తుంది. అంటే ఆమె ఆ సమయంలో కృంగిపోలేదు, భయపడలేదు, తొందరపడలేదు, కానీ దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని కృప కొరకు ఆమె ఎదురు చూస్తుంది. దేవుని బిడ్డలమైన మనము కూడా
మనం ఒకవేళ అటువంటి సమస్యలో ఉన్నట్లయితే, మనం కూడా అటువంటి ఇరుకుల్లో, ఇబ్బందులు, కష్టంలో, శ్రమల గుండా మనం పోతున్నట్లయితే, ఒకవేళ మన బిడ్డలే కనుక అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనం ఏం చేయాలి అంటే, దైవ సన్నిధిలో ఉంటున్న మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడి కృప కొరకు మనం ఎదురు చూడాలి. మనము కూడా కృంగిపోకూడదు, బెదిరిపోకూడదు, తొందరపడకూడదు, భయపడకూడదు. యోకేబేద